టాలీవుడ్ డైరెక్టర్ మారుతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇండస్ట్రీలోకి డిస్ట్రిబ్యూటర్ గా, కో ప్రొడ్యూసర్ గా ఎంట్రీ ఇచ్చిన ఈయన ఆ తర్వాత డైరెక్టర్ గా మారి చిన్న సినిమాలతో పెద్ద విజయాల్ని అందుకున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో ది రాజా సాబ్ అనే చిత్రాన్ని చేస్తున్నారు మారుతి. సాహో, సలార్, కల్కి వంటి సినిమాలతో పక్కా మాస్ హీరోగా మారిన ప్రభాస్ ను మన పాత డార్లింగ్ లా చూపిస్తానంటున్నారు మారుతి. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే ఇండస్ట్రీలో ఎలాంటి వివాదాలకు పోకుండా సౌమ్యుడు అని పేరు తెచ్చుకున్న మారుతికి ఒక హీరోయిన్ కి మధ్య మనస్పర్ధాలు వచ్చాయి. అది చిలికి చిలికి గాలివానగా మారింది. దాదాపు 8 సంవత్సరాల క్రితం జరిగిన ఈ ఘటన ఇప్పుడు వైరల్ అవుతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ మారుతి ఆ వివాదం గురించి మాట్లాడాడు. ఆయన మాట్లాడుతూ నయనతార హీరోయిన్ గా, వెంకటేష్ హీరోగా రూపొందిన చిత్రం బాబు బంగారం. ఈ మూవీ షూటింగ్ సమయంలో నయనతార ఏ విషయంలోనూ యూనిట్ కి సహకరించేది కాదు. నేను అప్పటికి పెద్ద డైరెక్టర్ ని కాకపోవచ్చు, నన్ను గౌరవించకపోయినా పర్లేదు, వెంకటేష్ లాంటి సీనియర్ ని కూడా ఆమె పట్టించుకునేది కాదు. ఎంతో ఓపికగా భరించినా నేను ఒకసారి ఆమెతో ఈ విషయమై వాగ్వాదానికి దిగాను. దాంతో ఆమె షూటింగ్ నుంచి వెళ్లిపోయింది. ఇంకా ఆ సినిమాకు సంబంధించి ఒక పాట బ్యాలెన్స్ ఉంది, అది పూర్తి చేయడానికి రమ్మని అడిగాను. తను వేరే సినిమాలతో బిజీగా ఉన్నానని, డేట్స్ అడ్జస్ట్ చేయలేనని చెప్పింది. ఆమె ప్రవర్తన వల్ల ఆ పాట లేకుండానే సినిమాను రిలీజ్ చేశాం అని మారుతి వివరించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.